ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. కీర్తనల గ్రంథంను ధారావాహికంగా ధ్యానించుకుంటున్నాం. 91 కీర్తనలోని కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానించుకుంటున్నాం. ఇందులో మూడవ వచనాన్ని 91 కీర్తనలోని మూడవ వచనంను మనం గమనించినట్లయితే, షూర్లీ హీ షాల్ డెలివర్ యూ ఫ్రమ్ ద స్నేర్ ఆఫ్ ద ఫౌలర్ అండ్ ఫ్రమ్ ద పెరిలియస్ పెస్టిలెన్స్. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటగాని ఉరి, ద స్నేర్ ఆఫ్ ద ఫౌలర్. వేటగాని ఉరి నుండి రక్షించే దేవుడు. వేటగాని ఉరి, మనకు ఎక్కువగా వేట గురించి, హంటింగ్ గురించి తెలియకపోతే మనకి గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఉచ్చులు, ఉరులు వేటకు వెళ్ళేటువంటి వారు జంతువుల్ని, పక్షుల్ని పట్టుకొనడానికి అల్లుతారు. పైకి అది ప్రమాదకరంగా కనబడదు. ఉచ్చు కానీ, ఉరు కానీ ప్రమాదంగా కనబడదు. సాధారణంగా కనబడుతుంది. కొన్నిసార్లు ఆకర్షణీయంగా కనబడుతుంది. కొన్నిసార్లు దాన్ని ప్రేరేపించే విధంగా కనబడుతుంది. చేపలు కథ గతంలో ఒకసారి జ్ఞాపకం చేసినాం. తల్లి చేప పిల్ల చేపతో చెప్తూ ఉంటుంది, అమ్మ నీళ్ళలో ఎర్రటి మాంసం ముక్క కనబడుతుంది అంటే, తల్లి చేప అంటది, అమ్మ నీకు ఎర్రటి మాంసం ముక్కనే కనబడుతుంది, కానీ మాంసంలో చేపలు పెట్టేటువంటి వాడు ఒక హుక్ని ఉంచాడు. అందులో ఆ హుక్ని మాంసం లోపట ఉంటుంది. ఆ సూది నీకు బయటికి కనబడదు. ఆ సూదికి ఒక దారం ఉంది. ఆ దారము బయట ఒక వ్యక్తి పట్టుకొని ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ నోట గరుస్తావో, ఆ మాంసం నోట్లోకి పోగానే ఆ సూది నీ నోట్లో గుచ్చుకుంటుంది. అప్పుడు ఆ తీగ దారం కదలగానే నిన్ను బయటకు లాగుతాడు. నువ్వు ప్రాణం పోయి బుట్టలో పడిపోతావు. చూడండి, ఆ రీతిగా ఉచ్చులు, ఉరులుంటాయి. ఆకర్షణీయంగా కనబడతాయి. జంతువులు, పక్షులు అక్కడ ఏదో ఉంది అని వస్తాయి. ఎలుకలు పట్టేవారు ఎలుకల బోన్లో దానికి ఇష్టమైన ఆహారం పెడతారు. ఎలుక దాన్ని చూసి ఆశతో అందులోకి పోతుంది. ఆశ కలిగించే రీతిగా ఉంటుంది. పాపము అదే రీతిగా ఉంటుంది. ఆశ కలిగిస్తుంది, మభ్యపెడుతుంది, మోసపెడుతుంది, ఆకర్షణీయంగా కనబడుతుంది. ఈరోజు చదువుకున్న వాళ్ళు అనేకులు ఇటువంటి ఉచ్చుల్లో, ఉర్రుల్లో పడిపోతారు. మీకు లాటరీ వచ్చింది అంటే నమ్ముతారు. మీకు లక్షలు వస్తాయంటే నమ్ముతారు. మీకు కోట్లు వస్తాయంటే నమ్ముతారు. చూడండి, కష్టపడకుండా ఏదో ఈజీగా తేలిగ్గా వస్తుంది అనగానే నమ్ముతారు. చదువుకొని జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా మోసపోయేటువంటి అనేక సందర్భాలు. ఇది నా ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఎన్నో చోట్ల మనము గుర్తెరగనటువంటి ఊరులు. ఆత్మీయ జీవితంలో మనకు తెలిసి తెలియకుండా ఎన్నో ఉచ్చుల్లో ఊర్లో పడతారు. కొత్త కొత్త అలవాట్లకు లోనవుతారు. తెలియనటువంటిది పైకి ఆకర్షణీయంగా, సాధారణంగా ఏం లేనట్టుగా బాగా కనబడుతుంది. కానీ అది వెంటనే ఒక వ్యక్తిని ఆకర్షించి ఆ ఉచ్చులో పడేసి అందులో నుంచి బయటికి రాలేని పరిస్థితి. కానీ ప్రభు అంటా ఉన్నాడు, అటువంటి వేటగాని ఊరి నుండి, మరణము నుండి, నాశనము నుండి తప్పించి విడిపించే ప్రభు మన జీవితంలో ఉన్నాడు. ఉచ్చు గట్టిగా పట్టేస్తే దాని నుంచి విడిపించే వారెవరు? దాని నుంచి బయటకు తీసేటువంటి వారెవరు? అటువంటి దాని నుంచి విడిపించేటువంటి ప్రభు. అటువంటి కష్టతరమైన, కఠినతరమైనటువంటి మరణానికి సమీపమైపోయి ఆశ కోల్పోయిన స్థితిలో నుండి విడిపించే ప్రభు ఉన్నాడు. మనము గుర్తెరగనటువంటివి, మనల్ని మోసపుచ్చేవి, మన జీవితాన్ని పాడు చేసేవి ఎన్నో మన చుట్టూండగా వాటి నుంచి విడిపించే ప్రభు. నాశనకరమైన తెగులు రాకుండా రక్షించే దేవుడు. తెగులు చాలా భయంకరమైంది. మొదటిది జంతువులు, పక్షులు, వేటకు సంబంధించితే, రెండవది తెగులు ఆరోగ్యానికి, పంటలకు సంబంధించినటువంటిది. పంట చేతికొచ్చేటువంటి సమయంలో ఒకవేళ తెగులు సోకితే ఆ తెగులు విస్తరించుకుంటూ పోతుంది. ప్రతి చెట్టు, ఆ పక్కనున్న చెట్టు, నా పక్కనున్న చెట్టుని అంటుకొని వస్తుంది. ఒకవేళ మనుషుల్లో రోగం లాగొస్తే కోవిడ్-19 లాంటిది మనం చూసినాం. ఒకరి నుంచి ఒకరికి దాన్ని నివారించడం, ఆపడం ఎవరి తరం కాదు. కానీ అటువంటి వాటిని సైతం ఆపేటువంటి దేవుడు, అటువంటి వాటిని సైతం నిలువరింపజేసే దేవుడు, వాటి నుంచి రక్షించేటువంటి దేవుడు. చూడండి, ఎంత మనిషిని నాశనం చేసేటువంటివి మన చుట్టూ ఉన్న, ఎవరైతే ప్రభు సంరక్షణలో మొదటి వచనంతో దీన్ని మరలా కలిపి చదువుకొని ధ్యానించాలి. మహోన్నతుని నీడన నివసించువారు, సర్వశక్తుని నీడన నివసించువారు, మహోన్నతుని చాటు నుండి వారు
సర్వశక్తుని నీడలో ఉండేవారు వారు రక్షింపబడతారు. వారిని రక్షించేటువంటి దేవుడు, వారిని తన రెక్కల్లో కాపాడేటువంటి దేవుడు, తల్లి కోడి పిల్లల్ని కాపాడినట్లుగా వీటన్నిటి నుంచి కాపాడే దేవుడు మనతో ఉన్నాడు. కనుక నిశ్చయముగా ఆయన విడుదలనిచ్చువాడు, రక్షించువాడు, సంరక్షించువాడు. ఆయన కృప మనకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.